హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి పచ్చి మసాలాతో. ముందు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలండి. మళ్ళీ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక చికెన్ వేసి వాటర్ పోయేదాకా బాగా వేయించుకోవాలి. వేగిపోయాక పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోవాలి పచ్చి వాసన పోయేదాకా. దీంట్లో ఇంకా కారం పొడి వేసుకోవద్దండి పచ్చి మసాలా కర్రీ. మరి 2 స్పూన్స్ దాకా సాల్ట్ 1 కేజీ చికెన్‌కి. వేగిపోయాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా గూడా వేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి చిన్న మంట మీద వదిలేసేయాలి. మొత్తం దగ్గరకయ్యేదాకా. ఉడికిందో లేదో చెక్ చేసుకొని, దింపే ముందు ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. మళ్ళీ ఒక 4 లెమన్ పిండుకోవాలండి. అంతే అండి. చిన్న మంట మీద వదిలేసేయాలి అంతే అండి.